అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అవునండి, మనకేం తక్కువ? మన దేశానికి అన్ని రకాల వనరులు ఉన్నాయి. మీరు వింటున్నది కరెక్టే. మనకేం తక్కువ? మన దేశానికి కావాల్సిన అన్ని రకాల వనరులు ఉన్నాయి. సహజ వనరులు, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ మనం అగ్రదేశాలతో ఎందుకు పోటీ పడలేకపోతున్నాము? ఇంకా వారిపై ఎందుకు కొన్ని విషయాలపై ఆధారపడుతూనే ఉంటున్నాము అనేది ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన విషయం అండి ఇది. మన దేశ జనాభాలో 3/3 యువత ఉంది. కానీ వారిలో నిరాశ, నిస్పృహలతో కొందరు జలసాగా గడుపుతూ, కొందరు వ్యసనాలకు గురై, కొందరు ఇలాగ నిరుపయోగంగా అయిపోతున్నారు. వీరిని దేశానికి ఒక జీవశక్తిగా మార్చాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇన్ఫోసిస్ సంస్థ చైర్మన్ నారాయణమూర్తి గారు ఈ మధ్య ఒక సందర్భంలో మాట్లాడుతూ, మన దేశం అభివృద్ధిని అనుకున్నంత వేగంగా సాధించలేకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. అవి ఏమిటంటే, సహజ గౌరవం. మన కుటుంబాల్లో మర్యాదలు ఎలా ఇచ్చిపుచ్చుకోవాలో, పెద్దలను ఎలా గౌరవించాలో, పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలో బాగా చెప్తారు. మంచిదే. కానీ ఆ కుటుంబంలో వ్యక్తి సమాజం పట్ల అట్లా ఎందుకు ఉండడం లేదు? తన ఇంటి వరకేనా ఆ మర్యాదలు, శుచి శుభ్రతలు? ఆ ఇంటాయన వరకేనా? తన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటుందో అలాగే ఊరిని కూడా అలా ఉంచాలి. చెత్తా చెదార వేయవలసిన చోట వేస్తే అంతకు మించిన సేవే లేదు. శ్రమపై గౌరవము. మన వాళ్ళలో కొందరు చదివైపోగానే చక్కగా టై కట్టుకొని నీట్గా పెద్ద ఉద్యోగం చేయాలనుకుంటారు. అది అన్నీ రెడీమేడ్గా ఉండే ఉద్యోగం అయి ఉండాలి. చిన్న పనులు చేయడానికి ఇష్టపడరు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, పెద్దగా చదువుకొని వ్యక్తి కూడా చిన్న పనులు చేయడం నామోషిగా భావిస్తారు. విదేశాల్లో ఏ కంపెనీలో చూసినా టీ అందించే కుర్రాడి నుండి కంపెనీ యజమాని వరకు తన పనిని తను ఎంతో గౌరవిస్తారు. అలాగే వారి మధ్య తారతమ్యాలుండవు. మనం వాటిని అలవాటు చేసుకోవడం బ్రహ్మ విద్యేమీ కాదు. స్వయం గౌరవము. మన దేశంలో చాలా తెలివైన వారు కూడా ఉన్నారు. స్వయంగా ఏదైనా చేపట్టాలంటే, నిర్ణయం తీసుకోవాలన్నా జంకుతారు. దానికి కారణం మనల్ని చిన్నతనంలో తల్లిదండ్రులు అదుపాజ్ఞలో పెంచడం కావచ్చు. కానీ అది అన్ని రంగాల్లో మనం ఊహించుకోక్కర్లేదు. కొన్ని అవి పనికిరావు. ప్రతిదానికి చేయగలిగే శక్తి ఉన్న ఇతరుల మీద ఆధారపడవద్దు. అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా అతిగా ఆదేశాలు ఇవ్వకుండా స్వతంత్రంగా ఆలోచించేలా చేస్తే కనీసం రాబోయే తరాలు కూడా బాగుంటాయి. అవునండి, రాబోయే తరాలు కూడా బాగుంటాయి. మన దేశంలో కొందరు ఇతరుల ఐడియాలను, తయారు చేసిన వస్తువులను కాపీ కొట్టడంలో మహా మేధావులు. అదే విదేశాలలో అయితే అలా ఉండదు. ఒక సీడీని అక్రమంగా కాపీ చేయాలంటే ప్రజలు ఇష్టపడరు. ఇతరులు కష్టపడి సాధించిన దాన్ని అభినందించగలిగే సంస్కారం ఉన్న వాళ్ళు అలా చెయ్యరు అసలు. తండ్రి నకిలీ పుస్తకాలు ప్రచురిస్తే కొడుకు ఒక అడుగు ముందుకేసి నకిలీ నోట్లను ముద్రిస్తాడు. ఒకసారి విజయవాడలో అలాంటి సందర్భాలలో నేను ఇంతమంది యువకులు వర్కింగ్ డే నాడు ఇలా ఆడుతున్నారేమిటి అని ఒక ఆర్గనైజర్ని అడిగాను. దానికైనా ఇది ఇక్కడ మామూలే, ఈ చుట్టుపక్కల ఉండే కొందరు ధనిక రైతుల పిల్లలు సినిమాలు తీస్తామంటూ డబ్బులు తగలేయకుండా ఇలా క్లబ్బులకు పంపుతారు తల్లిదండ్రులు. మహా అయితే రోజుకి 5,000 పోతాయి. సినిమాలు అయితే కోట్లు పోతాయి కదా. ఇలా ఆడి 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 నైట్ ఎప్పుడో 10 గంటలకు ఇంటికి చేరతారు అని చెప్పాడు ఆయన. సమాజానికి ఉపయోగపడే సేవ ఏదో ఒకటి చేయాలి. ప్రతి వ్యక్తిలో వ్యక్తిగత క్రమశిక్షణ కావాలి. అది లేని రోజున నష్టపోక తప్పదు. కాబట్టి జీవితంలో మీరు ఏది సాధించాలనుకుంటున్నారో ఆ రంగంలో ఒక వ్యక్తిని రోల్ మోడల్గా ఊహించుకోండి. ఆ వ్యక్తిలాగా పేరు ప్రతిష్టలు తెచ్చుకొని కృషి చేయండి. ఆయన రూపం మీకు